హాయ్ అండి. జూన్ 8, 2026 కరెంట్ అఫైర్స్. యాసంగి వరి సాగులో రాష్ట్రం అగ్రస్థానం. దేశంలో 2026 రబీ సీజన్లో వరి సాగుతో ధాన్యం కొనుగోళ్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 59.90 లక్షల ఎకరాలు, తమిళనాడు 30.76 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 17.29 లక్షల ఎకరాలతో ధాన్యం కొనుగోలులో స్థానాలను భర్తీ చేశాయి. రబీ, ఖరీఫ్ సాగు కలిపి చూస్తే ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉంది, తెలంగాణ రెండవ ప్లేస్లో ఉంది. దీనిని తెలియజేసేది పౌర సరఫరాల వర్గాలు తెలుపుతాయి. నెక్స్ట్ వన్, గ్రీన్ ఎనర్జీ లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, ఈ గవర్నెన్స్ 2026 జాతీయ అవార్డుల కోసం 17 ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలు ఎంపిక. 17 ప్రాజెక్టులను విన్నర్స్గా ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన అవార్డులు. ఈ అవార్డులు దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన డిపార్ట్మెంట్ మరియు స్టేట్ డిపార్ట్మెంట్, కేంద్రపాలిత విభాగాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఈ ప్రోగ్రామ్స్ని మంచిగా అమలు చేసిన వారికి ఈ అవార్డులు ఇస్తారు. 2003లో ఈ అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టారు. నెక్స్ట్ వన్, ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్. దీని కింద 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించిన న్యూఢిల్లీ ప్రభుత్వం. దీనిని 2024లో 5th జూన్ 2024లో తీసుకొచ్చారు PM నరేంద్ర మోడీ గారు. ఈ మిషన్ లైఫ్ని నరేంద్ర మోడీ గారు 2021లో గ్లాస్గోలో జరిగిన యునైటెడ్ క్లైమేట్ చేంజ్ 2026లో జరిగిన కాప్ సదస్సులో భాగంగా అమలు చేశారు. ఈ మిషన్లో ఒక 1 బిలియన్ పీపుల్స్ చేరాలనేది దీని లక్ష్యం. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ తొలి ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్టుకు వైజాగ్ ఆతిథ్యం. ఈ ప్రాజెక్టు కోసం 2,387.81 crores కేటాయించారు. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆంధ్రప్రదేశ్లోని తార్లువాడ అనే గ్రామంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం 30 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ 50% గ్రాంటు అందించనుంది. దీనిలో భాగంగా OSAT ఫెసిలిటీని కల్పించబోతున్నారు. OSAT అంటే అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్ట్. నెక్స్ట్ టాపిక్, రామ్సార్ సైట్ గురించి డెప్త్గా మీకు విషయాన్ని అందిస్తానని చెప్పాను కదా. సో టుడే రామ్సార్ సైట్ విషయానికి వస్తే, రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అనేది చిత్తడి నేలల పరిరక్షణ మరియు స్థిర వినియోగం. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీనిని కన్వెన్షన్ ఆఫ్ వెట్లాండ్స్ అని కూడా పిలుస్తారు. దీనిని 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఈ ఒప్పంద సంతకం చేశారు. సో రామ్సార్ నగరంలో ఏర్పాటు చేసిన విధంగా దాని పేరు మీదుగా రామ్సార్ అని తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రామ్సార్ కన్వెన్షన్లో 172 పార్టీలు ఉన్నాయి. దీనిలో అన్ని సరస్సులు మరియు నదులు, భూగర్భ జలవనరులు, చిత్తడి నేలలు, పీట్ ల్యాండ్స్, ఓయాసిస్, నదిముఖాలు, డెల్టాలు, మడ అడవులు, పగడపు దిబ్బలు, ఇంకా చేపల చెరువులు, వరి పొలాలు, ఉప్పు మడులు, మానవ నిర్మిత ప్రదేశాలన్నీ చేర్చబడ్డాయి. వీటి పరిరక్షణ మరియు గుర్తింపు రామ్సార్ కన్వెన్షన్ చూసుకుంటుంది. ఈ కన్వెన్షన్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రతినిధులు సమావేశమవుతారు.
2018లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో కాప్ సదస్సు 13లో భాగంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 171 రామ్సర్ ఒప్పంద దేశాల భూభాగాల్లో 2.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2400 వరకు పైగా రామ్సర్ సైట్లు ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటి సైట్ ఆస్ట్రేలియాలోని కోబర్గ్ ద్వీపకల్పం. దీన్ని 1974లో నిర్దేశించారు. అత్యధిక రామ్సర్ సైట్లు కలిగిన దేశాలు యూకే, మెక్సికో 142. భారతదేశం 100 రామ్సర్ సైట్లు కలిగి ఉంది. 100వ రామ్సర్ సైట్గా భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రంని గుర్తించారు. మొదటి రామ్సర్ సైట్గా భారత్లో చిల్కా సరస్సు ఒడిశాలో ఉంది మరియు కేవలాడియా నేషనల్ పార్క్ రాజస్థాన్లో గుర్తించారు. అతిపెద్ద సైట్ భారత్లో సుందర్బన్ చిత్తడి నేలలు, ఇవి పశ్చిమ బెంగాల్లో ఉన్నవి. అతి చిన్న సైట్ భారతదేశంలో ఏంటంటే రేణుకా సరస్సు, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ కంటెంట్ తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు పట్టు నగరంగా ప్రసిద్ధి. ఇక్కడ క్లిష్టమైన ఇకాట్ చేనేత మరియు 1951 నాటి భూదాన్ ఉద్యమం రెండింటికి జన్మస్థలం. 1951 ఏప్రిల్ 18న సంఘ సంస్కర్త ఆచార్య వినోబా భావే ఈ గ్రామంలో చారిత్రాత్మక భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. శ్రీ రామచంద్రారెడ్డి 80 ఎకరాల భూమిని దానం చేయడంతో ప్రజలకు ప్రయోజనం చేకూరింది. ఇక వారసత్వం అనేది 80 గ్రామాల సమూహం. దీనినే పాగడు బంధు రంగులు వేయడం తరతరాలుగా వస్తుంది. UNWTO ఉత్తమ పర్యాటక గ్రామం 2021లో ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా అవార్డును అందుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో ప్రోత్సహిస్తుంది. ఇక్కత్ అంటే అర్థం కట్టడం లేదా బంధించడం. నేత నేసే క్రమంలో నిలువుగా ఉండే దారాలను వార్ప్ అని, అడ్డంగా ఉండే దారాలను వెఫ్ట్ అని అంటారు. టేలియా రుమాల్కు దీనికి సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇదివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిందండి. పోచంపల్లి ఇకాట్కు 2005లో భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ మంజూరు చేయబడింది. టుడే కరెంట్ అఫైర్స్ ఓవర్ అండి. ఈ చాలా కాంపిటేటివ్ పరంగా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. మీకు రామ్సర్ సైట్ గురించి, పోచంపల్లి గురించి డెప్త్గా ఏంటని చెప్పాను కదా. సో ఈరోజు అందించాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏమైనా ఇంకా పుషప్ చేయాలనుకుంటే ఇలానే పుషప్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కానీ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాగే లైక్ చేయండి. నవీ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.